హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ స్థానం ఎంత? 2025 సంవత్సరంలో పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత స్థానం ఎంత అంటే ఆన్సర్ వచ్చి 151. గతేడాది 159వ స్థానం దక్కింది. 2024 సంవత్సరంలో 159, ఈ సంవత్సరం 151వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి ర్యాంకులను ఖరారు చేశారు. మొత్తం 180 దేశాలకు గాను భారత స్థానం 151వ స్థానం, గతేడాది 159. భారత్లో సుమారు 900 ప్రైవేట్ టీవీ ఛానళ్ళు ఉన్నాయని, వాటిలో సగం న్యూస్ ఛానళ్ళేనని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ పేర్కొంది. ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ నివేదిక ప్రకారం 20కి పైగా భాషల్లో 1,40,000 ప్రచురణలు వెలువడుతున్నాయని, వీటిలో 20,000 దినపత్రికలతో కలిసి అన్ని నిత్యం 39 కోట్లకు పైగా సర్క్యులేషన్ కలిగి ఉన్నాయని ఈ సంస్థ వెల్లడి చేయడం జరిగింది. అసలు ఈ సంవత్సరం తొలి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి అంటే ఫిన్లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్. అసలు ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీని విడుదల చేసే సంస్థ ఏది అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డరు. ఇదేంటంటే సమాచార హక్కు పరిరక్షణ కోసం కృషి చేస్తుంది. లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ప్యారిస్లో ఉంది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి జ్ఞానపీఠ పురస్కార స్వీకరణ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2023 సంవత్సరానికి గాను మే 16వ తేదీన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఎవరంటే ప్రముఖ కవి, సినీ గేయ రచయిత అయిన గుల్జారు గారికి, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులు గారికి అందజేశారు. అసలు గుల్జార్ అసలు పేరు ఏంటంటే సంపూర్ణ సింగ్ కాలా. ఈయన హిందీ సినిమాల్లో గొప్ప గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు. గుల్జార్కు అద్భుతమైన ఉర్దూ కవుల్లో ఒకరిగా పేరుంది. గుల్జార్ అనారోగ్య కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. రామభద్రాచార్య గారు అందుకున్నారు. 75 ఏళ్ల జగద్గురు రామభద్రాచార్య తులసీపీఠ్ వ్యవస్థాపకులు. జగద్గురు రామభద్రాచార్య ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు. ఈయన 240కి పైగా గ్రంథాలు రాయడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను గుల్జార్ రామభద్రాచార్య గారికి ఈ అవార్డు అందజేశారు మే 16వ తేదీన రాష్ట్రపతి గారు. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చి యూపీఎస్సీ చైర్మన్ నియామకం. యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. కేరళ కేడర్కు చెందిన 1985 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ గారిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్గా నియమించారు. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. 52వ సీజేఐగా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా గారి స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టారు. దళిత సామాజిక వర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి ఈయన. తొలి దళిత సీజేఐ ఎవరు అనంటే కేజీ బాలకృష్ణన్. సెకండ్ ఆయన జస్టిస్ గవాయ్. కేజీ బాలకృష్ణన్ గారు 2007లో తొలి దళిత సీజేఐగా నియమితులయ్యారు. ఈయన 2025లో జస్టిస్ గవాయ్ సెకండ్ దళిత సీజేఐగా నియమితులయ్యారు. 2025 నవంబర్ వరకు అంటే 6 నెలల పాటు సీజేఐగా పనిచేయనున్నారు జస్టిస్ గవాయ్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. కరెంట్ అఫైర్స్లో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.